లూకా సువార్త 18వ అధ్యాయం మొదటి నుంచి 8 వచనాల వరకి మనం చూస్తే ఆహ్, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద సంచారం చేస్తున్నటువంటి దినాల్లో అనేకులకు అర్థమవుటకు, అనేకులకు ఆ యొక్క పరలోక రాజ్య మర్మాన్ని అర్థం చేయుటకు ఉపమానాల రీతిగా ఆయన బోధిస్తూ వస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే ఈ ఉపమానాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఆ ఉపమానం యొక్క అర్థంని మనం పరిశీలిస్తే వెసుకకుండుటకు చాలా సార్లు ప్రార్థన విషయమై చాలా సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు విసుగు అనేటువంటిది సహజంగా వస్తూ ఉంటది. అయితే చేస్తూ ఉన్నటువంటి ప్రార్థనకు ఇన్‌స్టాంట్ ఆన్సర్స్ వస్తా ఉంటే అంటే ఆహ్, ప్రార్థన చేయంగానే చాలా సార్లు మనకు జవాబులొస్తా ఉన్నప్పుడు చాలా ప్రోత్సాహం వస్తది. చాలా సంతోషం అనిపిస్తా ఉంటది. సో, దేవుడు మన పక్షాన్నే ఉన్నాడు. మన పక్కలనే ఉన్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నప్పుడే మనకు జవాబులొస్తా ఉన్నప్పుడు చాలా సంతోషాన్ని మనము పొందుకోగలుగుతూ ఉంటాం. కానీ కొన్ని విషయాల్లో మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు త్వరగా జవాబు రాదు. అయినప్పటికిని దేవుడు మనతో లేడని కాదు కానీ, తన యొక్క సమయంలో ఆహ్, ఆయన ప్రార్థనకు జవాబును ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడు. అయితే ఒక ఉపమానాన్ని ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆ ఉపమానం ఎలాంటిది అనంటే ఆహ్, కీప్ ఆన్ ప్రెస్సింగ్ అంటూ ఉంటాం. అంటే ఒత్తిడి తీసుకొని రావటానికి చేస్తూ ఉంటాం. అంటే ఆ యొక్క ప్రార్థన జవాబును మనం పొందుకోలేనప్పుడు, లేకపోతే లేట్ అవుతూ ఉన్నప్పుడు, ఇంకా మరీ ఎక్కువగా ప్రార్థన చేయాలనేటువంటి ఆ యొక్క ఉద్దేశాన్ని ఈ ఉపమానంలో తెలియజేస్తా ఉన్నాడు. ఒక న్యాయాధిపతి ఉన్నాడంట. ఆ న్యాయాధిపతికి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలని కూడా ఈ ఉపమానంలో తెలియజేస్తా ఉన్నాడు దేవుడు. అయితే ఏమి లక్షణాలున్నాయి ఆయనకు అంటే ఆయన దేవునికి భయపడడంట. మనుషులను లక్ష్యము పెట్టాడు. మనుషుల్ని అసలే లక్ష్యపెట్టాడు. దేవునికి కూడా భయపడాడు. సో, ఈ రకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి ఒక న్యాయాధిపతి ఆ పట్టణంలో ఉన్నప్పుడు అన్‌ప్రివిలేజ్డ్ ఒక వుమెన్ ఆమె విడో. ఆ విధవరాలు ఆయన దగ్గరికి మాటి మాటికి వెళ్తున్నటువంటి సందర్భాన్ని చూపిస్తా ఉన్నాడు. సో, ఒక 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 ఈ ఈ యొక్క వేరియేషన్‌ని మనం చూసినట్లయితే ఎవ్వనికి భయపడనటువంటి ఒక అధికారి, ఏ దిక్కుమొక్కు లేనటువంటి ఒక విధవరాలు ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన యొక్క ఆహ్, పరిస్థితి ఆ వ్యక్తిని ఆశ్రయించటానికి ఆ విధవరాలికి ఇంక వేరే ఆప్షనే లేదు. ఆయన ఎవరికీ భయపడడు. ఏ రకమైనటువంటి సహాయం చేయలేడు. ఏ రకమైనటువంటి మనుషులను ఎవరి ద్వారానైనా చెప్పిద్దామంటే కూడా ఆయన లక్ష్య పెట్టలేనటువంటి వ్యక్తి. సో, ఇలాంటి వ్యక్తిని ఆ యొక్క ఆహ్, ఏ ఏ ఆధారం లేనటువంటి ఒక వ్యక్తి, ఆ విధవరాలు పదే పదే ఆయన దగ్గరికి వెళ్తూ ఉంది. కారణం దేని కొరకు వెళ్తా ఉంది అనంటే న్యాయం తీర్చాలని. న్యాయం తీర్చాలని. సో, నా వైపే మాట్లాడాలని కాదు ఆమె ఎళ్ళేది. సో, ఆమె ఆహ్, పగవారికి న్యాయం తీర్చమని నాకును నా ప్రతివాదికిని న్యాయమును తీర్చుమని అడుగుచూ వచ్చెను. సో, ఆమెకున్నటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి ఆ న్యాయాధి దగ్గరికి వెళ్తా ఉన్నది. వెళ్తూ ఉన్నప్పుడు నాకును నా ప్రతివాదికిని న్యాయం తీర్చు. అంటే ఆహ్, ఆ న్యాయం తీర్చమనడములో సత్యముంది. న్యాయం తీర్చమనడంలో యథార్థత ఉంది. న్యాయం తీర్చమనడంలో న్యాయముంది. సో, ఆమె ప్రతివాదికిని న్యాయం తీర్చు అని. సో, న్యాయం తీర్చు అంటే ఆయనకున్న లక్షణమే అన్యాయస్తుడైనటువంటి న్యాయాధి. ఈ ఈ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దేవునికి భయపడడు. మనుషులను లక్ష్య లక్ష్యముంచడు. మనుషుల యొక్క మాట మీద లక్ష్యముంచడు. సో, ఇలాంటి యొక్క వ్యక్తి ఆశ్రయించినప్పుడు అతడు తనలో తాను అయితే కొంతకాలం ఆయన ఒప్పుకోలేదు. 4 వచనం ప్రకారం. కొంతకాలము ఒప్పకపోయాను. తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు, మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను. సో, తనలో తాను అనుకుంటున్నాడు. ఆయన క్యారెక్టర్‌ని ఒక్కసారి ఆయన గుర్తు చేసుకుంటా ఉన్నాడు. నేను మనుషులకు భయపడను, దేవునికి భయపడను. కానీ ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక
ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు. ఇక నేను దీన్ని ఇట్లే డిలే చేస్తా ఉంటే, దీన్ని నేను ఇట్లే పొడిగిస్తా ఉంటే మాటి మాటికొస్తది. సో, ఈమెను రానీయకూడదంటే ఏం జేయాలి అనంటే, ఈమెకి న్యాయం జేయాలి. సో, ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి, ఈయనలో న్యాయం లేదు. లేదా ఈయన దేవునికి భయపడడు, మనుషులకు భయపడడు. సో, ఇలాంటి వ్యక్తిని సైతము విధవరాలు పదే పదే, పదే పదే తొందర పెడుతా ఉన్న సందర్భంలో ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. ఆమెకు న్యాయం తీర్చేస్తే అయిపాయె. ఊకే నా దగ్గరికి రాకుండా అయిపోతది అని అనుకున్నాడేమో. విసికి వేజారినటువంటి ఆ యొక్క న్యాయాధిపతి ఆమెకు న్యాయం తీర్చాలని తనలో తాను అనుకున్నాడు. మరియు ఈ ఉపమానం చెప్తూ ప్రభువు వారితో అంటా ఉన్నాడు. ఈ ఉపమానంలో ఉన్నటువంటి అర్థాన్ని. అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? ఇది క్వెషన్ మార్క్. అంటే దేవాది దేవుడు మనల్ని అతిగా ప్రేమిస్తున్నటువంటి దేవుడు. మన మన యొక్క బాగోగులు ఇష్టపడేటువంటి దేవుడు. మన యొక్క మన యొక్క ప్రెజెన్స్ దేవుని దగ్గరలో ఉండాలి. లేకపోతే దేవుని దగ్గరికి రావాలి అని ఆశపడుతున్నటువంటి దేవుడు మనకు న్యాయం తీర్చడా? సో, ఏ విషయాన్నైతే మనం ప్రార్థన, విజ్ఞాపనలు చేస్తా ఉన్నామో, ఏ ఆబ్జెక్ట్స్‌నైతే మనం ఆహ్, పొందుకోవాలనుకుంటున్నామో, ప్రార్థనకు ఏ ఏ ఉద్దేశాన్ని మనము పెట్టుకొని ప్రార్థన చేస్తా ఉన్నామో, ఆ విషయాల్లో దేవుడు తప్పక న్యాయం తీరుస్తాడు. ఒక అన్యాయస్తుడైనటువంటి వ్యక్తి సైతము న్యాయం తీర్చాలి అనుకుంటా ఉన్నాడు. అంటే విసుకక ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆహ్, ఎంత డిలే అయినప్పటికిని ప్రార్థన యొక్క ఆన్సర్ ఎంత డిలే అయినప్పటికిని, అంత ఎక్కువగా ప్రార్థన చేస్తే అంటే విసుకకుండగా మనం ప్రార్థన చేయగలిగితే, దేవుడు తప్పక మన ప్రార్థనలు విని జవాబు దయచేయువాడుగా ఉన్నాడు. సో, ఉదాహరణకు ఈ యొక్క ఆహ్, ఆహ్, బ్యాక్‌గ్రౌండ్‌ని ఈ యొక్క లూకా గారి యొక్క బ్యాక్‌గ్రౌండ్‌ని మనం చూసినట్లయితే, ఈ ఈ యొక్క లూకా గారు యూదేతరుడు. యూదుడు కానటువంటి ఈ యొక్క ఆహ్, లూకా. ఈ లూకా యూదుడు కాడు కానీ, మనుష్య కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక యూదులకు మాత్రమే కాదు కానీ, ప్రపంచానికి లేదా సర్వ మానవాళికి ఈయన రక్షకుడుగా ఆహ్, పరిచయం చేయడానికి ఈయన యొక్క పుస్తకాన్ని మనం చూస్తా ఉన్నాం. సో, ఈ యొక్క ఆథర్ యొక్క పర్స్పెక్టివ్‌ని మనం గమనిస్తే, నశించిన దాన్ని వెదికి రక్షించుటకు క్రీస్తు యేసు భూమి మీదకొచ్చినాడు అనేటువంటి విషయాల్ని, అంతేకాకుండా తప్పిపోయినటువంటి నాణ్యం గురించి, లేదా తప్పిపోయినటువంటి కుమారుని గురించి, లేదా సమరయుల యొక్క సమరయులను సైతము ఆహ్, సమరయులను కూడా దేవుడు రక్షిస్తాడు లేదా రక్షించటానికి భూమి మీదకొచ్చాడు అనేటువంటి విషయాల్ని ఈ యొక్క లూకా గారు మనకు తెలియజేస్తా ఉంటాడు. లూకా యొక్క అధ్యాయాలు మొత్తం చదువుతా ఉన్నప్పుడు. అంటే అన్‌ప్రివిలేజ్డ్ వాళ్ళని కూడా దేవుడు దేవుని దగ్గర వారికి హ్మ్. వారికి యాక్సెస్ ఉంటది. దేవుణ్ణి ఒప్పుకోగలిగితే అంటే పాపాన్ని ఒప్పుకొని దేవుని దగ్గరికి రాగలిగితే, దేవుడు గొప్ప సంతోషాన్ని లేదా గొప్ప ఆనందాన్ని దేవుడు ఇవ్వగలుగుతా ఉంటాడు. తప్పైనటువంటి నాణ్యాన్ని దొరికినప్పుడు ఆ వ్యక్తి ఎంత సంతోషిస్తదో. సో, ఆ విధంగా అలాంటి విషయాలు అంటే కోల్పోయినటువంటి దాన్ని తిరిగి పొందినప్పుడు పొందేటువంటి ఆనందాన్ని ఈ యొక్క గ్రంథాల్లో మనం చూస్తా ఉన్నాం. ఏ అంశాల నిమిత్తం అయితే మనం ప్రార్థన చేస్తా ఉన్నామో తప్పకుండా మనము ఆహ్, ఆ యొక్క కోల్పోయినటువంటి వాడిని పొందుతాం. పొందినటువంటి సందర్భంలో పొందేటువంటి ఆనందం అది వర్ణనాతీతంగా లేదా మనము ఎంతో సంతోషించే విధంగా కొలవలేనంత ఆనందాన్ని మనం పొందబోతా ఉన్నాం అనేటువంటి సత్యాన్ని ఈ అధ్యాయాల్లో మనం చూస్తా ఉన్నాం. సో, తప్పకుండా దేవుడు మనం చేస్తున్నటువంటి ప్రార్థనలకు తప్పకుండా దేవుడు మనము విసుకకుండా చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనకు కూడా ఆయన జవాబునిచ్చేటువంటి దేవుడు. ఆయన వింటూ ఉన్నటువంటి దేవుడు, న్యాయాన్ని తీర్చగలిగేటువంటి దేవుడు. చాలా సార్లు న్యాయం జరగదు అని అనుకుంటా ఉంటారు ఈ లోకంలో. కానీ దేవుని సన్నిధానంలో తప్పక న్యాయం జరుగుతది. బట్ అది కొంతకాలం లేట్ అయినా కావచ్చేమో కానీ, అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి సైతము ఊకే తొందర పెడుతుంది గదా! ఆమెకు న్యాయం తీర్చేస్తే అయిపోతది. ఇంకా నా నా దగ్గరికి రాదు అని అనుకుంటాను.
కానీ న్యాయాధిపతి అయినటువంటి దేవాది దేవుడు, మన దేవుడు న్యాయాధిపతి కాబట్టి తగిన సమయంలో తప్పక జవాబును ఇచ్చేటువంటి దేవుడుగా మన మధ్యలో ఉంటున్నాడు. అలాంటి దేవుణ్ణి ఈ ఉదయకాలం మనం ఆరాధిస్తూ ఉన్నాం. అలాంటి దేవుణ్ణి ఈ ఉదయకాలం మనం కొనియాడుతా ఉన్నాం. అలాంటి దేవుణ్ణి ఈ ఉదయకాలం మనం విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయిస్తా ఉన్నాడు. కాబట్టి దేవాది దేవునికి వందనాలు. నాకు ఈ సమయం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ముగిస్తుంటున్నాను. థాంక్